వెజిటేబుల్ కిచడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఒక 3 క్యారెట్స్, 3 టమాటోస్, ఒక 5 to 6 మిర్చి, ఒక 3 ఆనియన్స్, ఒక 2 పొటాటోస్, అల్లం పేస్ట్, 2 బిర్యానీ ఆకులు, ఒక 4 నుంచి 5 లవంగాలు, ఒక 3 నుంచి 4 ఇలాచి, ఒక 2 దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 చిన్న కట్టలు, ఒకటి పుదీనా, కొత్తిమీర. వాటిని అన్నిటినీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నానబెట్టుకున్న బియ్యం, కందిపప్పు. మేమైతే 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం. 2 గ్లాసెస్ బియ్యానికి ఈ గ్లాస్ కందిపప్పు సరిపోతుంది. వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఇందాక చూపించిన వెజిటేబుల్స్ అన్నిటిని కూడా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. గీ లేని వాళ్ళు మొత్తం ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు గీ వేసుకోండి. అంతా హీట్ అయ్యాక, ఈ ఆయిల్ అంతా హీట్ అయ్యాక ఇందాక చూపించిన బిర్యానీ ఆకులు, జీలకర్ర అన్నిటిని వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. అవన్నీ ఫ్రై అయ్యాక అందులోనే పుదీనా కూడా వేసుకోండి. అదంతా కూడా ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇవన్నిటిని ఫ్రై అయ్యాక అందులోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చాలా ఫాస్ట్గా ఇమ్మీడియట్గా అయిపోతుందండి వెజిటేబుల్ కిచడీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ, లంచ్ బాక్స్లోకి కానీ, పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా బాక్స్లో పెట్టేయచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ అన్నిటిని ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. దాన్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఏం తినబుద్ధి కానప్పుడు ఇమ్మీడియట్గా చేసుకోవచ్చు. కిచడీ ఈజీగా అయిపోతుంది. దాంట్లోనే ఇలా ఫ్రై అయ్యాక దాంట్లోనే కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతా కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఎసరికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకోండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. నీళ్ళు పోసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే మళ్ళీ ఒకసారి చూసుకొని వేసుకోండి. మేమైతే ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం. ఇలా ఎసరంతా మసలాక నానబెట్టుకున్న బియ్యాన్ని, ఆ కందిపప్పునంతా అందులో వేసుకొని ఒకసారి కలబెట్టుకోండి. ఒకసారి కలబెట్టుకున్నాక దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 1 to 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి. సెకండ్ విజిల్ వచ్చే ముందే బంద్ చేసుకోండి. ఎక్కువ విజిల్స్ వస్తే మాడిపోతుంది, లేకపోతే మెత్తగా ఉంటుంది. చూపిస్తున్నాను చూడండి. ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ కిచడీ రెడీ. చూడండి ఎంత పుల్లలుగా ఎంత బాగుందో. ఇది రైతాతో అయితే ఇంకా బాగుంటుందండి కాంబినేషన్. మీకు వేసుకొని చూపిస్తున్నాను చూడండి. మేమైతే కుండ పెరుగు యూస్ చేస్తామండి. చాలా తియ్యగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు రుచికరం వంటలు. థ్యాంక్ యూ.